హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ మమోస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. చికెన్ తోటే కాకుండా ఒక పొటాటో కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దానికి ఇంగ్రీడియంట్స్ అందరూ అయితే మైదాతో ప్రిపేర్ చేస్తారు. నేనైతే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. హెల్తీ కదా గోధుమ పిండి అయితే. మైదాతో కొంచెం టేస్టీగా ఉంటాయి, కానీ హెల్తీ కాదు కదా అని నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. వెనిగర్ చూపించడం మర్చిపోయాను, తర్వాత వెనిగర్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మమ్మూస్ కావాల్సిన చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఏటటి కావాలో అన్నీ యూజ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. మా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే నేనైతే సింపుల్గా టేస్టీగా మమ్మూస్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. బయట నుంచి ఏవి ఎక్స్ట్రా ఏమి తేకుండా నాకున్న వాటిల్లోనే ఉన్న ఐటమ్స్ తోటే ప్రిపేర్ చేశాను. పెద్దగా స్పైసీ ఏం కాకుండా పిల్లలు తినే విధంగా టేస్టీగా ప్రిపేర్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఏ విధంగా చేశాను. మీకు నచ్చితే నేను చేసిన ప్రిపరేషన్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఏ సాసెస్ కూడా యూజ్ చేయలేదు, ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేశాను. ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇప్పుడు సింపుల్గా. చాలామంది డీప్ ఫ్రై అయితే చేసుకుంటారు వాళ్ళకి నచ్చిన విధంగా. నేనైతే డీప్ ఫ్రై చేయలేదు, స్టీమ్ చేశాను మమోస్ని. అదే హెల్తీ కాబట్టి. ఇప్పుడైతే మమోస్ కావాల్సిన చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఏ విధంగా చేశాను, ఎలా చేశాను మీకు నచ్చితేనే మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి. నేను సింపుల్గా చేశానని మీకు చూపిస్తున్నాను, అంతేగాని నేనేమి అన్నీ యూజ్ చేయలేదు. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. పైన బెల్ ప్రెస్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా ఇడ్లీ పాత్రలో అయితే స్టీమ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.